హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది కమెంట్స్లో అడుగుతున్నదండి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ టైట్గా వస్తుంది, దానికి ఏం చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు మనం 2 బ్లౌజెస్ చూద్దాము. అందులో ఒక బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా అంటే బ్యాక్ పార్ట్తో సమానంగా కట్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుంది. అంటే కొద్దిగా గ్యాప్, ఒక 3 వేల అంత గ్యాప్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. కానీ వీళ్ళకి బ్లౌజు కరెక్ట్గా ఉంటుంది, ఫిట్ ఏమి ఉండదు అనమాట. ఓకేనా, దీంతో మనకి ఎటువంటి చేంజెస్ చేయకూడదు. ఇలాంటి బ్లౌజెస్ మీరు ఆది బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఎటువంటి చేంజెస్ ఫ్రంట్ పార్ట్లో మీరు చేయవలసిన అవసరం లేదనమాట. ఓకేనా, నార్మల్గా నేను లాస్ట్ వీడియోస్లో చెప్పిన మాదిరిగా మీరు బ్యాక్ పార్ట్తో సమానంగా ఫ్రంట్ పార్ట్ని తీసేయచ్చు. వెడల్పు ఇంకా నిలువు అనేది 1.5 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను చూపించబోయే బ్లౌజ్ వచ్చేసి కొంచెం హెవీ చెస్ట్ వాళ్ళకి, దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ టైట్ వస్తుంది అనే వాళ్ళకి ఈ మాదిరిగా కుడతామన్నమాట. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది గ్యాప్ అనేది లేదు, బ్యాక్ పార్ట్తో సమానంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది అనమాట. ఇక్కడ మనం మధ్యలో 1 ఇంచ్ టక్స్ పడతాము. 1 ఇంచ్ అంటే 2 ఇంచులు మనకి టక్స్ వస్తుంది అనమాట. అయినప్పటికీ మనకి ఇక్కడ గ్యాప్ రాకుండా కుట్టడం వల్ల ఫ్రంట్ పార్ట్ నీట్గా కుదిరి టైట్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. దానికోసం ఇప్పుడు ఈ బ్లౌజ్తో మనం ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఎవరికైతే టైట్గా వస్తుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కంప్లీట్ వీడియో చూడండి, మీకు మొత్తం నీట్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇలాగ మనం బ్లౌజ్ని హాఫ్ ఫోల్డ్ వేసుకున్నాము. కింద ఏదైతే మనకి సమానంగా లేకుండా ఉంటే దాన్ని మనం ఇట్లాగా ఫస్ట్ స్ట్రైట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం స్టిచెస్లోకి ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం ఇట్లాగా మనం ఎంతైతే స్టిచెస్లోకి కుడతామో అంత మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఒక 1/4 ఇంచ్ లైన్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఓకే, బ్యాక్ పార్ట్ మనం కరెక్ట్గా కట్ చేసుకున్నప్పుడే ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం బ్లౌజు వెడల్పుని మార్క్ చేసుకుందాం. ఓకేనా, మీరు ఆది బ్లౌజ్తో కూడా కొలుచుకోవచ్చు, లేదంటే ఇట్లాగా ఫోల్డ్ చేసి హాఫ్ ఫోల్డ్ చేసి కూడా మీరు ఏ విధంగా కొలిచినా కూడా మీకు బ్లౌజ్ కొలత అనేది కరెక్ట్గానే ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ మీరు హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని మడత వైపు ఇటు చివర పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ స్టిచ్చెస్తో సహా ఎంత ఉందో దాన్ని మార్క్ చేసుకోండి. ఇక్కడ టక్స్ వెడల్పుని బట్టి, టక్స్ ఎంత వెడల్పు ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి మీరు ఎక్స్ట్రా క్లాత్ని 1 ఇంచా 1.5 ఇంచ్ కూడా, ఇక్కడ ఎక్కువ టక్స్ ఉంటే మీరు పెద్దగా పెట్టుకోవచ్చు, లేకుంటే 1 ఇంచ్ సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఈ వెడల్పు ఎంత ఉందో చూసుకోండి. ఇది వచ్చేసి టోటల్ మనకి 11.5 ఇంచ్ ఉంది. ఇదే 11.5 ఇంచుని మళ్ళీ మనం ఒకసారి పైన మార్క్ చేసుకొని ఇట్లాగా ఇవి రెండింటిని ఇట్లాగా స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ని లూజ్ని మార్క్ చేసుకున్నాం అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్, మళ్ళీ మనం బ్లౌజ్ని ఇంకో విధంగా ఎలా కొలుచుకోవచ్చు అనేది చెప్తాను నేను మీకు. నెక్ కింద, దాని తర్వాత టక్స్ల పైన ఇక్కడ మనకి ఎటువంటి స్టిచెస్ అనేది ఉండదు అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం కొలుచుకోవచ్చు. ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి, ఇక్కడ మనం ఫస్ట్ కుట్టు ఏదైతే వేసామో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా కొలుచుకుంటే ఇది వచ్చేసి మనకి 19 ఇంచులు వచ్చేసింది అనమాట. 19 ఇంచులకి హాఫ్ చేసామనుకోండి, మనకు వచ్చేసి ఇక్కడ 9.5 ఇంచ్ వస్తుంది. 9.5కి మనం +2 యాడ్ చేసుకోవాలి. +2 యాడ్ చేసుకుంటే మనకి 11.5 వస్తుంది అనమాట. ఈ విధంగా కొలుచుకున్న బ్లౌజ్ని ఇలాగ మడత వేసి కొలుచుకున్న మనకి వెడల్పు అనేది కరెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ నిలువుని మార్క్ చేసుకుందాము. బ్లౌజ్ నిలువు కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా కరెక్ట్గా పరుచుకోవాలి. దాని తర్వాత టక్స్ ఏదైతే ఉందో ఈ టక్స్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ ఇట్లాగా పట్టుకొని, ఇక్కడ మనం ఆల్రెడీ మార్క్ చేసాం కదా, ఆ మార్క్ పైన బ్లౌజు చివరిని ఇలా పెట్టేసుకోవాలి. దాని తర్వాత పైన షోల్డర్ పైన ఒక కుట్టు మార్క్ చేసుకోండి. ఈ విధంగా స్టిచెస్లోకి ఇంకొక మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఒక లైన్ని డ్రా చేసేసుకోవాలి ఇట్లాగా. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చంక రౌండ్ కోసం కూడా ఇదే మాదిరి మార్క్ చేసుకుందాము. ఆపోజిట్ చేసుకొని బ్లౌజ్ని ఈ లైన్ పైన బ్లౌజ్ని ఇట్లా చివర్లు పెట్టేసుకొని ఇక్కడికి కుట్లతో సహా, ఇది పై వైపుకి కుట్లతో సహా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇట్లాగా మార్క్ చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కంప్లీట్గా కొలుచుకోవాలి. కంప్లీట్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ మనకి 14.7 ఇంచులు. ఓకే, ఇప్పుడు మనం 14.7 ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటే మనకి చంక రౌండ్ ఎంత వచ్చిందనేది తెలిసిపోతుంది అనమాట. చంక రౌండ్ వచ్చేసి 5.7
ఆర్ 8 వచ్చిందనమాట. ఓకేనా, ఈ విధంగా వచ్చింది కదా. ఇదే 5.7ని మనం ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఈ మాదిరిగా చంక రౌండ్ ఎంత వచ్చింటే షోల్డర్ కూడా అంతే పెట్టుకోవాలండి. మీరు ఎప్పుడైతే డీప్ నెక్ చేస్తారో అప్పుడు షోల్డర్ని తగ్గించుకుంటూ రావాలి. షోల్డర్ని అంటే ఈ షోల్డర్ని కాదు, నెక్ వెడల్పుని తగ్గించుకుంటే చాలు. ఓకేనా, ఇప్పుడు నెక్ పొడవు చూద్దాం. ఈమె నెక్ పొడవు మనం ఫస్ట్ కొలిచాం కదా, ఈ మధ్యలో బ్లౌజు వెడల్పు కొలిచాం కదా, మనకి 9.5 వచ్చింది కదా. ఈ బ్లౌజు సైజు వాళ్ళకి 9 ఇంచుల వరకు నెక్ పొడవు వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, అంతకంటే డీప్ వెళ్ళినప్పుడే మనం షోల్డర్ని తగ్గించి పెట్టుకోవాలి. ఓకే, ఈమె నెక్ పొడవుని ఒకసారి కొలుచుకుందాం. ఇట్లాగా బ్యాక్ పార్ట్ని ఇట్లా పర్చేసుకొని దాని తర్వాత నెక్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఈమె నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచెసే ఉంది కాబట్టి మనం షోల్డర్ని ఎటువంటి లోపలికి తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. 8 ఇంచెస్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసుకుందాం. 8 ఇంచెస్ని ఇక్కడ పెట్టేసుకుందాము. దాని తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచు పెట్టుకుందాం. ఎందుకంటే నెక్ పొడవు అనేది కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి 2.5 పెట్టేసుకోవచ్చు. మిగిలింది షోల్డర్ అనమాట. ఈమె షోల్డర్ ఎంత ఉందో ఇక్కడ 2.2 ఉంది, ఇక్కడ మనకి 3.2 ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద కూడా మనం 2.5 ఇంచుని ఇట్లాగా మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని మీరు ఈ రౌండ్ని ఇట్లాగా కలిపేసుకుంటే మీకు నీట్గానే రౌండ్ వస్తుంది. పై వరకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి 5.7 మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం 5.7ని ఇట్లాగా మార్క్ చేసుకొని వీటిని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. వీటిని ఇట్లా కలిపేసుకోండి. ఇక్కడ మీరు 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఓకేనా, 1.5 ఇంచ్ తీసుకొని దీన్ని ఇట్లాగా రౌండ్గా కలిపేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ రౌండ్ నుంచి షోల్డరు, ఆర్మ్ రౌండ్ ఇక్కడ వరకు ఇట్లా కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం కట్ చేసేయాలి. దాని తర్వాత బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఇటు సైడ్ మనకి ఏదైతే క్లాత్ ఉందో ఇటు సైడ్ మనం హ్యాండ్స్ని తీయాలి. హ్యాండ్స్ని తీసిన తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం కింద వైపు స్ట్రైట్ చేసుకున్న తర్వాత సమానంగా మడత వేసుకోండి. ఇది అతుకు పడకుండా ఉంటే మనం ఇలాగే కట్ చేయొచ్చు, లేదంటే మనం ఇట్లాగా చేతిని ఆపోజిట్ చేసుకొని మనం ఇట్లాగా క్రాస్గా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ కొద్దిగా అతుకు పడుతుంది కదా. 4 వైపులా అతుకు కాకుండా 2 వైపులా వేసుకునేలాగా దీన్ని కొంచెం ఇట్లాగా పైకి పెట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనకి ఇది లైనింగ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదన్నమాట. కాబట్టి మనం దీనికి అతుకులు పడకుండా ఈ లైనింగ్కి మాత్రమే ఇక్కడ అతుకు వేసుకునేలాగా పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా 1 సైడ్ అతుకు పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేసుకుందాము ఇట్లాగా. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం హ్యాండ్ కొలతని మార్క్ చేసుకుందాము. హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ స్టిచెస్లోకి ఇంత భాగం మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి హ్యాండ్ చివరిని పెట్టేసుకొని ఇక్కడ వరకు హ్యాండ్ ఇక్కడ స్టిచ్ వచ్చింది మనకి కుట్లలోకి కొద్దిగా ఎక్కువ. ఓకేనా, ఈ విధంగా తీసుకున్నాం కదా. కింది వైపు కూడా మనం ఇదే మాదిరి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. పైన ఎంతైతే మీరు స్టిచెస్లోకి మార్క్ వేశారో అంతా. దాని తర్వాత ఇక్కడ మీరు ఈ హ్యాండ్ పెట్టేసి ఇక్కడ మనకి స్టిచ్ ఉంది, స్టిచెస్లోకి కొద్దిగా ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం కలుపుకుంటూ ఇట్లాగ వంపు చేసేసుకోవాలి. ఓకేనా, ఈ మాదిరిగా ఇప్పుడు కట్ చేసుకుందాం. మీకు ఒక సైడ్ అతుకు వేయడం చాలా ఈజీ ఉంటుందండి 2 సైడ్ల కంటే. షోల్డర్ పైన టాకా వేసుకుందాం. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్లాట్గా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ వైపు కొద్దిగా ఇక్కడ ఒక 2 ఇంచులు వదిలేసేయండి. 2 ఇంచులు వదిలేసిన తర్వాత ఫ్రంట్ క్రాస్ కోసం ఇట్లాగా ఐ షేప్లో మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇది షోల్డర్ వరకు కూడా కొద్దిగా కట్ చేసేయాలి. మీరు ఇలాగా ఇంటూ మార్క్ చేసుకోండి. ఓకే, ఇట్లా ఇంటూ మార్క్ చేసుకుంటే మీకు ఈ అతుకులు వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంటూ మార్క్ మీరు పై వైపుకైనా వేసుకోండి, లోపల వైపుకైనా వేసుకోండి. మీరు అతుకు వేసేటప్పుడు ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు ఇంటూ మార్కు ఇక్కడ కిందకి పడింది కదా, ఇక్కడ పైనకి రాకూడదు. మీరు అతుకు వేసేటప్పుడు ఇక్కడ కిందకి వెళ్ళిపోయింటే ఇక్కడ కూడా కిందకి వెళ్ళిపోయి ఇట్లా పెట్టేసుకొని అతుకు వేసుకున్నారనుకోండి, మీకు ఆపోజిట్ అతుకులు అనేటివి వస్తాయన్నమాట. ఇది
ఈ విధంగా. లేదు 2 మీరు ఇంటులు పైకి పెట్టారనుకోండి, పైకే పెట్టుకొని ఇట్లా అతుకులు వేసుకుంటే ఇది పై వైపు కానీ మీరు గుర్తు పెట్టుకోండి, పైనుంచి ఒకటి కింద నుంచి ఒకటి ఇట్లా వేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఓపెన్స్ వైపు మన వైపు పెట్టేసుకున్నాను నేను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇట్లాగా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇట్లా పరుచుకోవాలి. క్రాస్ కరెక్ట్గా సెంటర్ ఉండేలాగా చూసుకోండి. ఓకేనా. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, ఎక్కడెక్కడ పెంచుకోవాలి అనేది నేను చెప్తాను మీకు. ఫస్ట్ అయితే సేమ్ టు సేమ్ మార్క్ చేసుకుందాము. ఇట్లాగా ఫ్రంట్ సైడ్ కొద్ది దూరం వరకు రౌండ్ని ఇట్లా మార్క్ చేసుకోండి, అక్కడ ఆపేసేయండి. దాని తర్వాత టేప్ తీసుకొని బ్యాక్ పార్ట్ మడత ఏదైతే ఉందో దానిపైన చివరిగా టేప్ ఇట్లా పెట్టేసి ఇక్కడ మనకి లైన్ రావాలి కదా, ఈ లైన్ కోసం ఇట్లాగా మార్క్ చేసుకోండి స్ట్రైట్గా. అప్పుడు దీని తర్వాత దీన్ని తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ రౌండ్ని బట్టి మనం ఇక్కడ రౌండ్కి మార్క్ చేసుకుందాము. ఇట్లాగ బ్లౌజ్ని పర్చేసుకొని ఫ్రంట్ రౌండ్ని కొలుచుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ రౌండ్ కోసం టేప్ని కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఉంచేసి ఇక్కడ నుంచి ఇది ఎక్కడైతే టర్న్ అయిందో అక్కడ వరకు మనం ఈ రౌండ్ని తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 6.5 7 మధ్యలో ఉంది. దాన్ని మనం ఇక్కడ కొద్దిగా స్టిచెస్లోకి వదలండి, ఎక్కువ స్టిచెస్లోకి వదలద్దండి. 6.5 7 మధ్యలో అంటే మనం ఇక్కడ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ కొద్దిగా ఇట్లా లైన్ చేసేసుకొని ఇక్కడ రౌండ్ తిప్పేసుకోండి మీరు. ఓకే, ఫ్రంట్ నెక్ను కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇటువైపు లైన్ వేసుకోవాలండి. దాని తర్వాత ఈ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి కొలుచుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందని 14.7 ఉంది కదా, ఇందులోంచి మనం 1.5 ఇంచు నార్మల్గా తగ్గించాలి. నార్మల్గా మనం తగ్గిస్తే 13.7 13.2 మనం ఫ్రంట్ పార్ట్ పొడవు పెట్టుకోవాలన్నమాట. ఓకే, అలాగా పెట్టుకుందాము. దాని తర్వాత మనం బ్లౌజ్ ఆది ప్రకారం కూడా కొలుచుకొని పెట్టుకుందాం. 13.2 మనం ఈ పార్ట్ లెంత్ అనేది నార్మల్గా పెడతాం అనమాట. ఆది బ్లౌజ్తో మనం ఈ లెంత్ను మళ్ళీ ఒకసారి కొలుచుకుందాం. ఓకే, ఆది బ్లౌజ్ తీసుకుందాం ఫస్ట్. ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ టక్స్ ఏదైతే ఉందో సెంటర్ టక్స్, ఈ టక్స్ చివరి భాగం ఇట్లా పట్టుకోవాలి. అలాగే షోల్డర్ని ఇట్లాగా హాఫ్కి మడత వేయాలి. మడత వేసి ఇక్కడ కొద్దిగా షోల్డర్స్లోకి స్టిచెస్లోకి వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇట్లాగా కొలుచుకుంటూ రావాలి ఈ టక్స్ చివరి వరకు. దాని తర్వాత ఈ టక్స్ నుంచి మళ్ళీ ఇట్లాగా కొలుచుకోవాలి. ఓకే, ఇలా కొలుచుకుంటే మనకి ఇది కొద్దిగా ఇక్కడ మనం ఇందాక మార్క్ చేసింది కరెక్ట్గా ఉంది. స్టిచెస్లోకి మనం కొంచెం ఎక్కువ కిందకి మార్క్ చేసుకుందాం. ఓకే, ఇంత తేడా వచ్చింది కదా, ఇంత తేడాని మనం ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మీరు 2 విధాలుగా కొలుచుకోవచ్చు. 1.5 ఇంచు తగ్గించవచ్చు. అలాగే బ్లౌజ్తో కూడా ఈ మాదిరిగా కొలుచుకుంటే మీకు కరెక్ట్ లెంత్ అనేది తెలిసిపోతుంది అనమాట. దాని తర్వాత మనం ఇక్కడ లెంత్ బ్లౌజ్ ఆది ప్రకారమే తీసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టీ వైపు లెంత్ ఎంత ఉందంటే చెప్తాను మీకు. ఇక్కడ నుంచి నెక్ ఫస్ట్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ దగ్గర వరకు ఇది వచ్చేసి 3 ఇంచులు ఉంది. మనం 4.5 ఇంచుని తీసుకుందాం. ఓకే, ఇక్కడ పాయింట్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ లెంత్ వచ్చేసి ఇక్కడ చంక దగ్గర కుట్టు దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ కుట్టు దగ్గర వరకు 5.2 ఇంచెస్ ఉందన్నమాట. 6.2 ఇంచెస్ 6.5 కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకుందాం వీటిని. ఈ విధంగా మనం నార్మల్ బ్లౌజెస్ అన్నిటికీ కూడా చేస్తామన్నమాట. మనకి ఫ్రంట్ పార్ట్ సేమ్ టు సేమ్ బ్యాక్ పార్ట్తో సమానంగా ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు వీళ్ళు ఇలా చేసిన తర్వాత ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడు ఒక 1/4 ఇంచు పెంచేసి ఉంటారనమాట. ఈ విధంగా 1/4 ఇంచు పెంచేసి ఇక్కడ నుంచి ఇట్లాగా లైన్ వేసేసుకోవాలి. మనకు ఆ విడుతుతో లూజ్ రావాలి అంటే ఇట్లాగా ఇటు సైడు ఒక 1/4 ఇంచు పెంచుకొని, ఇక్కడ నెక్ దగ్గర ఏం పెంచకూడదండి, నెక్ దగ్గర నార్మల్గానే పెట్టేసేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే కింది వైపుకి వచ్చేటప్పటికి ఒక 1/4 ఇంచు పెంచేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి 1 ఇంచు పెంచుకోవాలి. ఇటు సైడ్ 1 ఇంచు పెంచేసి లైన్ ఇట్లాగే కంటిన్యూ చేసేసి ఇక్కడ చంక దగ్గర ఒక్క 1/4 ఇంచు మాత్రమే, ఎక్కువ కాదు. 1/4 ఇంచు అంటే హాఫ్లో సగం మాత్రమే పెంచేసి ఇవి రెండింటిని ఇట్లాగా కలిపేసేయాలి. ఓకేనా, ఈ విధంగా.
చూడండి మనకి ఇక్కడ పెరిగింది, ఇక్కడ పెరిగింది. ఈ పెరగడం వల్ల మనకి బ్లౌజు ఇక్కడ టక్స్ పట్టినప్పటికీ ఇక్కడ 1 ఇంచ్ పెరుగుతుంది, ఇక్కడ 1/2 ఇంచ్ పెరుగుతుంది. 1.5 ఇంచ్ మనకి మినిమం పెరుగుతుందండి. కాబట్టి మనం టక్స్ పట్టినా కూడా మనకి బ్యాక్ పార్ట్తో సమానంగా వచ్చి మనకి లూజ్ అనేది పెరుగుతుంది అనమాట. దానికోసం మనకి ఫ్రంట్ టైట్ కూడా రాకుండా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఇందులో చేయాల్సినది ఫ్రంట్ కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇట్లాగా క్రాస్ కట్ చేసుకుందాం ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా అండి మార్పు చేశారు అంటే ఈ బ్లౌజ్లో ఇదే మార్పు అనమాట. ఇక్కడ కొద్దిగా వెడల్పు పెంచుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా ఫిట్ అయ్యి నీట్గా కుదిరే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ మార్పు చేసుకొని చూడండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం సేమ్ టు సేమ్ కట్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రెండ్స్ సేమ్ టు సేమ్ మనం కట్ చేసుకున్నాము. ఇందులో మనం టక్స్లు ఎలా వేసుకోవాలనేది మార్కింగ్ కూడా వేసి చూపిస్తాను నేను మీకు. ఓకేనా? ఈ విధంగా మనం ఈ పార్ట్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం షోల్డర్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇట్లాగా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఓకేనా? ఇక్కడ మనం ఒక టక్స్ వేసుకోవాలి. ఇట్లా సూది కత్తెరతో ఈ విధంగా టాకా వేసేసుకోండి. టాకా వేసుకున్న తర్వాత టేప్ తీసుకొని 2 ఇంచుల పొడవుతో ఈ టక్స్ని మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే? ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు ఇటు సైడు 1 ఇంచు, అటు సైడ్ కూడా 1 ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకొని వీటిని కలిపేసుకోండి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది మనకి సెంటర్ టక్స్ అన్నట్లు మనకి ఇక్కడ 2 ఇంచ్ వెడల్పుతో టక్స్ అనేది వచ్చేస్తుంది. దీనిపైన మనం ఈ చిన్న టక్స్ని వేసుకోవాలి. ఇది కూడా మరీ దగ్గరికి వెళ్ళకూడదు, కొద్ది దూరం ముందులోనే మనం దీన్ని ఎండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే? ఈ టక్స్ వచ్చేసి మనకి మిషన్ పాదమంతా విడుతుతోనే వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. టోటల్ టక్స్ వచ్చేసి మనకి ఇది 1/2 ఇంచ్ ఉండాలంతే. ఓకేనా? దీన్ని కూడా మనం కొద్ది దూరంలోనే ఎండ్ చేసేయాలి. ఇంకొక టక్స్ వచ్చేసి మనకి చంక టక్స్, ఇవి రెండింటి సెంటర్ చూసుకొని వేసుకోవచ్చు, లేకపోతే ఈ టక్స్ సెంటర్ చూసుకొని కూడా ఈ ఎండింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా మనం ఇలా పెట్టి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే ఇవి రెండు ఎక్కడైతే మనకి కరెక్ట్గా కూర్చుంటాయో అక్కడ నుంచి మనం ఈ టక్స్ పట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే పనిగా మనం ఇక్కడ డ్రా చేస్తే అక్కడే వేయాలనేది ఏం లేదండి. ఓకేనా? మీరు అది గుర్తుపెట్టుకోవాలి. చంక పార్ట్స్ రెండు ఒకే దగ్గర ఎక్కడైతే కూర్చుంటాయో అక్కడే మనం ఈ టక్స్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాగా 3 టక్స్ వేసిన తర్వాత మరీ దగ్గరికి రాకుండా ఈ విడుతు గ్యాప్లో మీరు వాటిని ఎండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే? వీటిని మనం ఇట్లాగా ఎక్కడైతే డాట్స్ వేసామో అక్కడ మనం ఈ చిన్న కత్తెరలు పెట్టేసుకుంటే మళ్ళీ మనం అటు సైడ్ వేసినప్పుడు కూడా సేమ్ టు సేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ చేసుకుందాము. క్రాస్ బెల్ట్ చేసే ముందు ఇది మొత్తం ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు చివరి వరకు ఇది వచ్చేసి మనకి మొత్తం 13.5 ఇంచులు ఉంది కదా. మనం క్రాస్ బెల్ట్ వచ్చేసి 11.5 ఇంచు క్రాస్ బెల్ట్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఎంత చేసామో అంతే వెడల్పుతో క్రాస్ బెల్ట్ కూడా వస్తుంది అనమాట మనకి. ఓకేనా? ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ని కట్ చేసుకుందాం. ఆ విధంగా మనకి బ్యాక్ పార్ట్ ఎంత వస్తుందో ఫ్రంట్ పార్ట్ విడ్త్ కూడా అంతే వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చాలా ఫ్రీగా కూర్చుంటుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ వెడల్పు వచ్చేసి మనకు తెలుసుకున్నాం కదా. ఈ నిలువులు వచ్చేసి మనం ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టేసుకోవాలండి. ఓకేనా? ఇది వచ్చేసి 2.7 ఉంది, అంటే మనం 3.7 పెట్టుకోవాలి ఇటు సైడు. అలాగే ఇటు సైడు 2.2 ఉంది, 3.2 మనం ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఓకే? ఫస్ట్ మనం 11.5 ఇంచు క్రాస్ బెల్ట్ని ఇట్లా మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఇట్లా స్ట్రైట్ చేసుకోండి. ఇటు సైడు 3.2 పెట్టుకోవాలి, మన సైడ్ వచ్చేసి 3.7. మధ్యలో 3 ఇంచు మార్క్ చేసుకోండి, డౌన్ మార్క్ చేసుకోండి, కొంచెం మార్క్ చేసుకొని ఇట్లాగా క్రాస్ బెల్ట్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా ఇందులో వచ్చేస్తుంది మనకి. మొత్తం ఫ్రంట్ బ్యాక్ పట్టీస్, హుక్స్ పట్టీలు మొత్తం కూడా ఈ విధంగా ఫ్రెండ్స్ బ్లౌజు క్రాస్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్ టైట్గా రాకుండా నీట్గా కట్ చేసుకునే విధానం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.